సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ఎవరైనా కానీ ప్రధాన శత్రువు ఎవరు, మొదటి నుంచి ఉన్నటువంటి శత్రువు ఎవరు అన్నదే శత్రువును ముందు పెట్టుకునే ఎన్నికలకు వెళ్తూ ఉంటారు రాజకీయ పరంగా చూస్తే. మీరు అన్నట్టు ఎక్కడైతే వామపక్షాలు బలహీనపడుతున్నాయో అక్కడ బీజేపీ బలంగా మారుతుంది. సరే, ఈ రోజు కొంత పెరిగినా కానీ భవిష్యత్తులో బీజేపీ ఎట్లాంటి వ్యూహంతో వెళ్ళబోతోంది అన్నది మనం చూడొచ్చు. బీజేపీ షార్ట్ టర్మ్ గోల్ ఏం పెట్టుకోదు, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని వెళ్తూ ఉంటుంది. ద పాయింట్ ఏంటంటే, వామపక్షాలకు కమ్యూనిస్టు పార్టీలకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని ఆ రోజు 1959 ఫిబ్రవరి 2వ తారీఖు రోజు ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత 59 జూలై 31న కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. సో అంటే దీన్ని జవహర్లాల్ నెహ్రూ విమర్శించారు, ఫిరోజ్ గాంధీ విమర్శించారు. ఆ రోజు ఉన్నటువంటి వార్తాపత్రిక, కమ్యూనిస్ట్ వార్తాపత్రిక ఏం రాసిందంటే, జవహర్లాల్ నెహ్రూ చరిత్ర మిమ్మల్ని ఎన్నటికీ క్షమించదు. అంటే కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల మీద పడి ప్రభుత్వాన్ని రద్దు చేసింది అన్నది ఉన్న పాయింట్. సో ఈ భావన ఇంకా అక్కడ ఉందా అంటే ఏ కోణంలో చెప్తున్నట్టే ప్రజల్లో కూడా ఉందా అన్నది నా పాయింట్. ఎందుకంటే ఇక్కడ లిటరసీ వేరు, ఇక్కడ ఎడ్యుకేషన్ వేరు. ఇక్కడ భూ సంస్కరణలే ప్రజల్ని చైతన్యవంతం చేసినాయి, ఇక్కడ ఎడ్యుకేషనే ప్రజల్ని చైతన్యవంతం చేసినాయి. సో ఇక్కడటువంటి విద్యా విధానమే, ఇక్కడటువంటి ఆరోగ్య విధానమే ప్రజల్ని చైతన్యవంతం చేసినాయి. మనం అనుకున్నట్టు పశ్చిమ బెంగాల్ కానీ, మనం అనుకున్నట్టు త్రిపుర కానీ, అక్కడటువంటి ప్రజల మేధోశక్తికి ఇక్కడటువంటి శక్తికి చాలా డిఫరెన్స్గా ఉంటుంది. సో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని ఏమైనా టార్గెట్ చేసి మాట్లాడే అవకాశం ఉంటుందా, చరిత్రను ముందు పెట్టేటువంటి అవకాశం ఉంటుందా ఈ ఎన్నికల్లో? శ్రీకాంత్, చాలా విచిత్రమైనటువంటి రాజకీయాలు ఒక భారతదేశంలోనే జరుగుతాయి శ్రీకాంత్. ఏంది అని అంటే, ఒకనాడు కమ్యూనిస్టులకు ఆగర్భ శత్రువు, ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అయితే, ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిణామాల్లో కమ్యూనిస్టులకు ప్రధానమైనటువంటి వర్గ శత్రువు కానీ, లేకపోతే మతపరమైనటువంటి శత్రువు కానీ భారతీయ జనతా పార్టీగా నిలిచింది అనటంలో సందేహం లేదు. మీరు ఒక రికార్డు మన కేరళకు దక్కినటువంటి ఒక రికార్డు ఏంటి అని అంటే, మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినటువంటి రాష్ట్రము, వామపక్షాల ప్రభుత్వం ఏర్పడిన రాష్ట్రం కేరళ అయితే, మొట్టమొదటి ఈ దేశంలో 356 ఆర్టికల్ ప్రయోగించింది కూడా ఆ ప్రభుత్వం పైనే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయోగించింది అనేటటువంటి రికార్డు కూడా అక్కడ మిగిలింది. అయితే మీరు కేరళ చరిత్రను మనం గనక దశాబ్దాలుగా మనం గనక చూస్తే, అక్కడ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మార్చి అధికారంలోకి వస్తున్నటువంటి సంఘటన మనం చూస్తే, మొత్తం కేరళలో యూడిఎఫ్ కంటే కూడా ఎల్డిఎఫ్ మంచి పరిపాలన ఇచ్చింది అనేటటువంటి అభిప్రాయం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. కాకపోతే రాజకీయ ఇప్పుడు ఒక్క అభివృద్ధి, ఒక్క సంక్షేమము అనేటటువంటి కోణంలో ఈ దేశంలో ఎన్నికలు జరగట్లేదు శ్రీకాంత్. కులము, మతము, డబ్బు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇవన్నిటితోటి వాళ్ళ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవడు ఏ ఎన్నికల్లో గెలుస్తుండ అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా మనం చూడాలా. గొప్ప గొప్ప ప్రభుత్వాలు, అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వాలు కూడా ఓడిపోయినాయి. మీకు ఉదాహరణకు ఒడిశా ప్రభుత్వం చూడండి, నవీన్ పట్నాయక్ 5 సార్లు అప్రతిహతంగా గెలిచి పాపం 6వసారి ఏం జరిగిందో ఏమో అక్కడ అసలు ఆ ఒడిశాలో మన అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సంఘటన చూసాం. అయితే ఆ ఒక్క ప్రమాణంతో అక్కడ ఎన్నికలు జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ యూడిఎఫ్ ఎల్డిఎఫ్ కి నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి విషయాన్ని మనకి కేరళలో మనకి కనపడుతున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు కేరళలో ఎన్నికల ప్రచారాస్త్రంలో అనూహ్యంగా తెలంగాణ కీలకమైపోయింది శ్రీకాంత్. తెలంగాణ నుంచి పోయిన వాళ్ళే ఇన్ఛార్జీలుగా ఉన్నారు, స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. శ్రీకాంత్ ఒక్క మాట, తెలంగాణ నుండి పోయినటువంటి నాయకులు కేరళలో చేస్తున్న ప్రచారం ఏంటి తెలుసా? ఇంకొక సామీప్యం చెప్తాను శ్రీకాంత్. తెలంగాణలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించారో అదే ఎన్నికల వ్యూహకర్త ఇవాళ కేరళలో పనిచేస్తున్నాడు, సునీల్ కన్నుగోల్. ఆడది ఇక్కడ తీసుకొచ్చిన నినాదం ఏంటంటే, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అంటే అక్కడ తీసుకుపోతున్న నినాదం ఏం తెలుసా? కడుక్కు పురత్తు అంటే గెట్ అవుట్ అని అర్థం. గెట్ అవుట్ అంటే పినరయి విజయన్ ని గెట్ అవుట్ అనేటటువంటి ఒక నినాదం తీసుకొని అక్కడ సునీల్ కన్నుగోలు పనిచేస్తున్నారు. అక్కడ కూడా 5 గ్యారంటీలు ఇచ్చారు, ఇక్కడ గ్యారంటీలు అమలు చేయట్లేదు, అక్కడ అమలు చేస్తున్నామని చెప్తున్నారు. రెండోది, ఇక్కడ నుంచి పోయిన నాయకులు అక్కడ చేస్తున్న ప్రచారం ఏంటి తెలుసా? కమ్యూనిస్టు ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం, కమ్యూనిస్టులు వామపక్షాలు బీజేపీతో కలిసిపోయారు. ఇక్కడ కూడా అదే కదా, ఒక పార్టీ ఇంకో పార్టీ కలిసిపోయింది అనేటటువంటి ప్రచారం, సేమ్ ప్రచారాన్ని కేరళలో కూడా చేస్తున్నారు. కేరళలో కమ్యూనిస్టులు బీజేపీ కలిసిపోయారని ప్రచారం చేస్తున్నారు. త్రివేంద్రం కమ్యూనిస్టు, ఢిల్లీ కమ్యూనిస్టు కలిసిపోయారంటున్నారు. మరి తెలంగాణకు వచ్చేసరకు అవినీతి కమ్యూనిస్టులతోటి, బీజేపీతో కలిసిన కమ్యూనిస్టులతోటి మీరు ఇక్కడ కలుస్తున్నారు అనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? అంటే ఈ దేశంలో
అన్ని పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయి. పాపం కూనంనేని సాంబశివరావు బాధపడుతున్నాడు, మమ్మల్ని ఇట్టంటారా అట్లా అంటారు, మరి మీరు ఎందుకు వాళ్ళతో కలుస్తున్నారు అంటే రాజకీయం కోసం కలుస్తున్నారు. అందుకే ఈ దేశంలో వామపక్షాల పైన ప్రజలకు నమ్మకం పోయింది. ఎందుకు వామపక్షాలకు ఈ పరిస్థితి ఏర్పడిందంటే చెప్పనా, అవకాశవాద రాజకీయాలు చేస్తున్న కమ్యూనిస్టుల వల్ల. కమ్యూనిస్టులు ఒకప్పుడు చాలా గొప్ప పేరు ఉండేది, బట్ ఇప్పుడు అధికారం కోసం, అవకాశాల కోసం, ఎమ్మెల్యే పదవుల కోసం అవకాశవాద రాజకీయాలు చేస్తున్నందుకు వాళ్ళ ప్రస్థానం దిగజారుతుంది. రెండోది బలహీనమైనటువంటి నాయకత్వము, వాళ్ళ ప్రస్థానం దిగజారుస్తుంది. రాష్ట్రాల్లో అధికారం కోల్పోవటం, వాళ్ళ ప్రస్థానం దిగజారుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా శ్రీకాంత్, ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే ప్రజా సమస్యల పైన విరోచితంగా పోరాడతారు అని. కానీ ఇవాళ ఏం జరుగుతుంది అనంటే ప్రభుత్వాలతోటి కమ్యూనిస్టులు కూడా రాజీ పడి బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించకపోవటం వల్లనే వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది. దానికి ఉదాహరణ ఏంటి అనంటే ఉపాధి హామీ చట్టాన్ని మార్పులు చేసేసి వికసిత్ భారత్ జీ రామ్ జీ అనేటటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తే వెర్ ఇస్ కమ్యూనిస్ట్స్ ఇన్ ఇండియా? కమ్యూనిస్టుల పోరాటం ఏది, ఉద్యమం ఏది? అంత గొప్ప చట్టం మీద మార్పులు తీసుకొని వచ్చి ఆ చట్టంలో మార్పుల వల్ల అన్స్కిల్డ్ లేబర్ కి అన్యాయం జరుగుతుందని ఒక అభిప్రాయం వస్తే వెర్ ఈజ్ కమ్యూనిస్ట్స్, వెర్ ఈజ్ వామపక్షాలు అనేటటువంటి ఒక ప్రశ్నకు సమాధానం లేకపోవడం వల్ల రెండు క్వశ్చన్లు కనిపిస్తున్నాయి. ఎందుకు వామపక్షాలు ఇంకా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి అంటే వాళ్ళు చేసినటువంటి 60 ఏళ్ల నుంచి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఒక పోరాటాలు, సంస్కరణలు. పిళ్ళై కేరళ గాంధీగా పిలుస్తారు, ఆయన చేసినటువంటి ఉద్యమం. ఒకానొక సందర్భంలో మహాత్మా గాంధీ విగ్రహాలు తీసేసి అక్కడ వేరే ఫోటోలు కూడా పెట్టి చాలా పెద్ద ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమం తీవ్ర స్థాయిలో పోయింది. ఆఖరికి రోడ్డు మీదకి వచ్చినటువంటి గర్భిణీల మీద కూడా లాఠీచార్జ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేరళ చాలా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నేల, చాలా రెవల్యూషనరీగా ఉంటుంది. సో ఆ భావజాలం ఇంకా పనిచేస్తుందా, ఎట్లా చూడొచ్చు? అండ్ మోర్ ఓవర్ ఈ రెండు కూటమిల మధ్యలో యూడిఎఫ్ ఎల్డిఎఫ్ మధ్యలోనే అధికార మార్పిడి ఇన్నేళ్లుగా జరుగుతూ వస్తే బీజేపీ ఎందుకు పుంజుకోలేకపోతుంది అనుకుంటే నా దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఉత్తర భారతంలో లాగా ముస్లిం ఓటు బ్యాంక్, అసలు ముస్లింలనే అనుకుందాం, ఎందుకంటే మైనార్టీ ఓటు బ్యాంక్, మైనార్టీలు ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. సో ఇక్కడ హిందూ ముస్లిం భావజాలం, ఇక్కడ హిందూ ముస్లిం లాంటి గొడవలు కేరళ లేవు. సో ఎంత ప్రయోగించినా అది రావు అన్నది మాత్రం వాస్తవం అనుకోవచ్చా? లేదు శ్రీకాంత్, ఇప్పుడు మీకు చాలా పొలిటికల్ డెమోగ్రఫీ ఆఫ్ కేరళ అని గనక మనం చూస్తే గత దశాబ్ద కాలంగా కేరళలో కూడా రాజకీయంగా మార్పులు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఎల్డిఎఫ్ యూడిఎఫ్లు బలమైన ఫోర్సులుగా అధికారాన్ని పంచుకుంటున్నటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా థర్డ్ ఫోర్స్ గా భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ఎదుగుతుంది అనేటటువంటిది మనకి కనపడుతుంది. అయితే బయట రాష్ట్రాల్లో కంటే కేరళలో నెమ్మదిగా ఎందుకు బీజేపీ ఎదుగుతుంది అనంటే ఆ కేరళలో ఉన్న పరిస్థితులు వేరు. కేరళలో మైనారిటీ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అది ముస్లిం మైనారిటీ కావచ్చు, క్రైస్తవ మైనారిటీ కావచ్చు, డామినేషన్ ఉంటుంది. తర్వాత వామపక్ష భావజాలం ఎక్కువగా ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ భారతీయ జనతా పార్టీ అక్కడ బలంగా ఎదగలేకపోతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కానీ భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది కదా. ఒకప్పుడు 2-3% ఓట్లకు పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ అరౌండ్ 20% ఎదిగింది అంటే ఇట్స్ అన్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కేరళ ఆల్సో. తో పాటు